వైసీపీకి ఇప్పుడు సమర్థులైన లీడర్లు కరువయ్యారు. ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లు చాలా మంది బయట కనిపించడం లేదు. ఉన్న నాయకుల్లో కొంతమంది పార్టీని వీడడంతో పాటు కొత్తగా వచ్చేవారు పెద్దగా కనిపించకపోవడంతో వైసీపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిందట. సామాజిక వర్గాల వారీగా బలపడటానికి పావులు కదుపుతుందట. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎందరో నాయకులకు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. వంగవీటి రాధాని కూడా మళ్లీ ఆహ్వానించారట. అయితే ఆయన వైసీపీలో చేరికకు సుముఖత చూపించడం లేదట. ఓటమి తర్వాత వైసీపీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పేశారు. పలువురు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో సామాజిక వర్గాలు లెక్కలు వేసుకుంటున్న వైసీపీ పెద్దలు చేరికలపై ఫోకస్ పెడుతున్నారట. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులకు, పదవులు ఆశించి రాని వారికి భవిష్యత్తులో పదవులు ఆశ చూపడంతో పాటు ఆశించిన సీటు కేటాయించడానికి సిద్ధమయ్యారంట. ఆ దిశగా ఇప్పటికీ కొందరు నాయకులకు టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ కు కేటాయించడంతో అక్కడ తెలుగుదేశం బలమైన నేత మాజీ ఎమ్మెల్యే వర్మకు అన్యాయం జరిగిందని, తర్వాత కూడా పదవుల విషయంలో న్యాయం జరగలేదని, ఈ విషయంలో వర్మ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. వైసీపీ సీనియర్ నేతలు వర్మకు టచ్లోకి వెళ్లి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ప్రతిపాదన పెడితే ఆయన ఒప్పుకోలేదని, తెలుగుదేశంలోనే కొనసాగుతానని వైసీపీ నేతలకు ముఖం మీదే చెప్పారంట. ఇక ఇప్పటికే కాపు ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ వెంట ఉండడంతో తమకు కనీసం ఓట్లను రాబట్టగల నేత కోసం వైసీపీ అధిష్టానం వేట ప్రారంభించినట్లు సమాచారం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గత ఎన్నికల ముందు వైసీపీలో చేరినా అసలు ప్రభావం చూపించలేకపోయారు. ఆయన కాపు ప్రతినిధిగా పార్టీలో ఉన్నా లేనట్లేనని భావిస్తున్న వైసీపీ పెద్దలు ప్రత్యామ్నాయ కాపు నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట. గత ఎన్నికలకు ముందు వంగవీటి రాధాను వైసీపీలో చేర్చుకోవడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు తీవ్రంగా ప్రయత్నం చేసినా ఆయన టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన రాధా అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాధాకు సముచిత స్థానం లభిస్తుందని అందరూ భావించారు. ఒక దశలో రాధ అనారోగ్యం పాలైతే టీడీపీ యువనేత మంత్రి లోకేష్ స్వయంగా రాధా ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. లోకేష్ పరామర్శించి వెళ్లినప్పుడు రాధాకు పదవి విషయంలో కూడా హామీ లభించిందని రాధా వర్గీయులు ప్రచారం చేశారు. కానీ తెలుగుదేశం అధిష్టానం రాధా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బలమైన సామాజిక వర్గానికి చెందిన రాధాకు సముచిత పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే కొంత ఆలస్యమైనా సరే న్యాయం చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రాధా టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడం, తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు వేదికపై కూడా ఆయన కనిపించకపోవడంతో వైసీపీ మళ్లీ ఆయనతో టచ్లోకి వెళ్లిందట. అయితే వంగవీటి 2019లో టీడీపీ అధికారం కోల్పోయినప్పుడు కూడా ఎవరెన్ని వత్తిలు తెచ్చినా తెలుగుదేశంలోనే కొనసాగారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. పార్టీ నాయకత్వంతో, ముఖ్యంగా లోకేష్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారంట.